మీ పరిహారాలు మంత్రాలు ఏవి పని చేయవు. ఇప్పుడు శక్తి వస్తుంది, మీకు ఏ ఫలితం దక్కకుండా చేస్తుంది. ఆ జనని బ్రతుకు ఇక్కడే చీకటైపోతుంది. ఇంకా సంధి ఏమిటి, మంత్రం ఏమిటి, పరిహారం ఏమిటి, ఫలితం ఏమిటి? నాకు మీరు అన్యాయం చేస్తే ఆ దేవత మీకు అన్యాయం చేసింది. అయ్యా, మీరు భోజనాల ఏర్పాట్లు చేసి భోజనాలయ్యి చేతులు కడుక్కుంటే పూజ పూర్తవుతుంది. మౌనవ్రతం వీడచ్చు. ప్రధానంగా పూజలో కూర్చున్న మీ జంట ఇద్దరూ కలిసి తాంబూలం తీసుకున్న వారికి దగ్గరుండి శ్రద్ధగా నిదానంగా వడ్డించాలి. వారు తృప్తి పడితేనే అమ్మవారు తృప్తి పడుతుంది. పంతులు గారు, చిన్న మనవి. వంటలు తయారవడానికి మరొక 15-20 నిమిషాలు పట్టేలా ఉంది. దయచేసి కాసేపు అందరూ ప్రశాంతంగా కూర్చోండి. వీలైతే అమ్మవారిని స్మరించుకుంటూ ఉండండి. ఇప్పటిదాకా స్మరించుకున్నది అమ్మవారినే కదయ్యా. ఓ పని చేద్దాం. మీకెవ్వరికి బోర్ కొట్టకుండా ఉండటానికి భోజనాలు రెడీ అయ్యేలోపు పూజ సక్సెస్ అయింది కాబట్టి చిన్న ఎంటర్టైన్మెంట్. ఇప్పటిదాకా అమ్మవారి మీద ధ్యాస పెట్టారు కాబట్టి వేరే ఆలోచన మనసులో రాకుండా ఉండటానికి అమ్మవారిని స్తుతిస్తూ పోలాటం చేద్దాం. ఏమంటారు? అయితే వినోదం తర్వాతే విందన్నమాట. బాగుందయ్యా, బాగుంది. కానివ్వండి. వదిన, రండి రండి. లేదు, మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే. పూజ చేసిన వాళ్ళు, పూజ చూడటానికి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి చక్కగా అమ్మవారిని స్తుతించాలి. మన ఆటపాట అంతా అమ్మవారికి నైవేద్యమే. మీరు రండి. రండి వదిన, రండి. అబ్బా, ఈ శక్తి ఎప్పుడొచ్చి తగులుడుతుంది? వీళ్ల సంతోషాల మీద ఎప్పుడు నిప్పులు కుమ్మరిస్తుంది? ఎవడు వీడు? వేడేంటి అడ్డంగా వచ్చింది కాక స్టైల్గా బైక్ స్టాండ్ వేసి నా దగ్గరకు వస్తున్నాడు. రేయ్, ఎవర్రా నువ్వు?
వర్ణు. హలో, మిషన్ కంప్లీటెడ్, డోంట్ వరీ. ఎస్ ఎస్. ఓకే, అంత సిద్ధంగానే ఉన్నాయి. రండి రండి, భోజనాలు రెడీ. అయ్యా, మీరిద్దరూ జంటగా ఎవరికైతే తాంబూలాలు ఇచ్చారో వారి సంతృప్తి మేరకు వడ్డించి ఆఖరు నా చేతులకు నీళ్లు కూడా పోస్తే మీ పూజ సంపూర్ణ ఫలితం మీకు దక్కుతుంది. ఈ శక్తి మాటలు చాలా గొప్పగా చెప్తుంది, కానీ చేతలకొచ్చేసరికి ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. ఇదిగో వచ్చేస్తా, అదిగో వచ్చేస్తున్నా అన్నది ఏది ఆజా పాజా లేదు. అసలు ఎక్కడుందో కూడా తెలియడం లేదు. జగజ్జననే, నా జననీ కుటుంబం కలకాలం ఇలా సంతోషంగా కలిసిమెలిసి ఉండేలా చెయ్యి తల్లి. అందర్నీ ఇలా ఒకే చోట చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. ఇది నిజం చేస్తే ఇంతకన్నా నేను కోరుకునేది ఏమీ లేదు తల్లి. ఎగిరే స్వప్నాలే మనం, మనదే కాదా గగనం, సిరివెన్నెలలో తడిసే గువ్వలం, చిరునవ్వులలో చలనం. ఇది చాలే, ఇంతే చాలే, ఇదిలా నిత్యం ఉంటే చాలే. ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేళ్ళుగా ఊపిరిలో సుమగంధాలే. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం. మనకు మనకు పరదాలే లేనే లేవందా, ఒకరికి ఒకరై ఒదిగింది. కలలా ఉందేంటి నిజం, నిజమేనంది నయనం. మనకే సొంతం అవునా ఈ వరం, విరబూసింది హృదయం. మందాల పూల వందనాలు చేసే రాదారులే, తల నిమురుతున్న పలకరింపులాయే చిరుగాలులే. ఈ ఉల్లాసమే మనకో విలాసమై మనసంతా చిందాడిందే. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం. శక్తి ఇంకా వచ్చి చావడం లేదేంటి?
అయ్యా, ఇక భోజనాలు కూడా పూర్తయ్యాయి, మీ దీక్ష కూడా పూర్తయినట్టే. ఇంకా మీరు మాట్లాడుకోవచ్చు. మధు చిన్న చిన్న వెళ్ళి చేతులు కడుక్కురండి వదినా. వెళ్ళి చేతులు కడుక్కుని రండి. ఒక్క నిమిషం చిన్న మధు వదినా మీరు కూడా భోంచేయాలి కదా, టైం అవుతుంది. వెళ్ళండి, వెళ్ళరా గుణ, వెళ్ళు వెళ్ళుదనా, వెళ్ళు. ఏంటో నుంచొని చూస్తున్నారు, పదండి పదండి పదండి. ఏంటి అంత తొందర? ఎందుకు వెళ్ళు వెళ్ళు అంటున్నావు? పూజ అయిపోయింది కదా, అందుకే వెళ్దాము అంటున్నాను. చెప్పి వెళ్ళొద్దా? చేతులు కడిగితే చెప్పినట్టేరా. ఆగమ్మా ఆగు. పదంట్రా, రండి. పద. నువ్వేంటి, నీకు సపరేట్ గా చెప్పాలా? నేను గుణ జననీలతో మాట్లాడాలి. మాట్లాడాకే వెళ్తాను. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రా. పదండి. వెళ్ళు, వెళ్ళండి. ఏంటి మళ్ళీ మొదటికొచ్చావా? ఎన్నిసార్లు చెప్పినా బుర్రకెక్కించుకోవా? మొండితనం ప్రదర్శించి ఏం సాధించాలనుకుంటున్నావు? నువ్వు వాళ్ళిద్దరు ఎదుట ఏం మాట్లాడినా నీకు జరిగే మేలేమీ ఉండదు. నువ్వేదో ఆరాటపడుతున్నావు కానీ ఒక్కసారి రివర్స్ అయితే మాత్రం నువ్వింక జీవితంలో కోలుకోలేవు. క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఎందుకు కాంప్లికేట్ చేయాలని చూస్తున్నావు? అసలు నీ బుర్ర నీ దగ్గరే ఉందా? ఎవరి దగ్గర కుదవ పెట్టావా? లేదా ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో అయినా పనిచేస్తున్నావా? ఇప్పుడు నువ్వు మొండికేసి గుణ జననీలతో ఏం మాట్లాడినా గుణ అసహ్యించుకుంటాడు. లేదా నువ్వు చెప్పింది నమ్మితే మా వదిన్ని ద్వేషించుకుంటాడు. ఆమెకి జరిగే నష్టమేం లేదు కానీ తరుణ్ మాత్రం నిన్ను బతకనివ్వడు. తల్లి కోసం తప్పిస్తున్న వాడి మనసు క్షమించదు. ఎంతో అనుభవించాల్సిన జీవితానికి నీ ఎంతటి నువ్వే ముగింపు పలుకుంటావా? తరుణ్ ఒక్కసారి తిరగబడితే వాడిని ఆపటం ఎవరి వల్ల కాదు. గుణని కూడా లక్ష్య పెట్టడు. జాగ్రత్త సౌమ్య, మౌనంగా ఉండు, మర్యాదగా వెళ్ళు. లేదంటే తరుణ్ కోపానికి నీ శ్వాస కూడా శాశ్వతంగా ఆగిపోతుంది. సౌమ్య, రివర్స్ అవ్వకు. నీ లైఫ్ నువ్వే రిస్కులో వేసుకోకు. ఛ, ఈ శక్తి కోసం నేను ఇంతసేపు ఆగినా ఇంకా వచ్చి చావలేదు. ఇంకేం ఆలోచిస్తున్నావు? పదా రా. గుణ ఈరోజు పూజ చాలా బాగా జరిగింది కదా? తరుణ్ తనకెలా తెలుసు? అడిగి నా బిడ్డ అనిపించుకుంటే ప్రమాదం కదా. మధు చిన్న గుణకు అంత పరిచయం ఉన్నారా? నాకు నేనుగా ఇప్పుడు వివరాలు అడిగితే నా పిల్లలని గుణకు తెలిసిపోతుంది. అవసరం ఇప్పుడు. దోషాలన్నీ తొలగిపోయి హాస్పిటల్ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఫ్యూచర్ అంతా మీదే. పదండి వెళ్దాం, రండి. అక్క పద వెళ్దాం. అదే నాకు ఏంట్రా అంత తొందర? పంతులు గారికి తాంబూలం ఇచ్చినప్పుడు ఆఖరి మాటగా చెప్పారు, పూజ తర్వాత ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోమని. అప్పుడే అమ్మవారి శక్తి హాస్పిటల్ అంతా వ్యాపిస్తుందంట. అవునక్క, అయినా నువ్వు పెందలాడి ఇంటికి వెళ్ళి సంధ్యాదీపం పెట్టి పంతులు గారు చెప్పిన పరిష్కార మంత్రం చదవాలి కదా. పద పద వెళ్ళు. అదంతా ఓకే. వీళ్ళంతా ఎక్కడ్రా? వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయారా, మనమే లేటు. పద పద రా. ఆహాహా. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడే. పంచకట్టులో మీరు, పట్టు పౌడాలో ఇది. ఎంత గొప్పగా ఉన్నారో, ఎంత ముద్దొస్తున్నారో. ఎవరి దిష్టైనా తగలొచ్చు, అందుకే దిష్టి తీసేశాను. ఇప్పుడు రండి.
మీరంతా ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు ఈ కేరింతలు? ఎందుకు ఈ చిందులు? అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? నాకు తెలియాలి, తెలిసి తీరాలి, అంతే. అవును, ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ఏం జరగబోతుంది? అవును, ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? అవును, ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతోంది? హే, ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? అడిగిన ప్రతిసారి చెప్పకుండా ఇలా దాటి వేస్తూ నన్ను ఇమిటేట్ చేసి విక్రిస్తున్నారా? నాకు నిజం తెలియాలి, తెలిసి తీరాలి, అంతే. ఏంట్రా నిజం? మీరు దాచే నిజం, మీరు నా దగ్గర దాస్తున్న నిజం నాకు తెలియాలి. డోంట్ ట్రై టు చీట్ మీ. హలో హలో, కూల్ కూల్. ఏం నిజం కావాలరా నీకు? పూజ సక్సెస్ అయింది, అంతా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు నీకేంటి డౌట్? మనం కాదు, మీరు మాత్రమే హ్యాపీగా ఉన్నారు. అసలు ఆ పూజకి మనం ఎందుకు వెళ్ళాలి? మనకి ఆ పూజకి సంబంధం ఏంటి? ఆ పూజ సక్సెస్ అయిందని మీరెంత సంతోషపడ్డం ఎందుకు? నువ్వు నేను ఏంట్రా, అంతా మనమే. మన అనుకుంటే సంతోషం, కాదు అనుకుంటే బాధ. నీకొచ్చిన నష్టం ఏంటి? మన అని అనుకోవాల్సిన అవసరం ఏంటి? అవసరం కాదురా, ఎఫెక్షన్స్ అంతే. ఎందుకు ఎఫెక్షన్? దేనికోసం ఎఫెక్షన్? ఎవరి మీద ఎఫెక్షన్? ఎవరికి ఎవరు ఏమవుతారని ఎఫెక్షన్? అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? మధు, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వు నాన్న కావాలి అని అడిగావు. ఇప్పుడెందుకు టక్కని అడగడం మానేసావు? ఆ డాక్టర్ గారిని ఎందుకు డాడీ అని పిలుస్తున్నావు? ఆయన హాస్పిటల్ పూజకి మనల్ని పిలవడం ఏంటి? భాగస్వాముల్ని పట్టుకొని ఆ పంతులు జంట అనడం ఏంటి? వీళ్ళిద్దరూ కలిసి పూజ చేయడం ఏంటి? ఆయన కొడుకు చిట్టి అమ్మ తరపున రావడం ఏంటి? అసలు నువ్వు నాన్న గురించి అమ్మని ఎందుకు అడగడం లేదు? చెప్పాలి, చెప్పు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి, నాకు తెలియాలి. రేయ్, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు. ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకో. ఏయ్, సిటీ ఎంఆర్ఐ అంటూ డైవర్ట్ చేయకు. నా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పు, అంతే. దట్స్ ఆల్. చిన్న అర్థం లేని ప్రశ్నలకి ఏం జవాబు చెప్తారా? ఏదో జరగాల్సింది జరిగిపోతుంది. నీకెందుకు ఈ ప్రశ్నలు? ఏళ్ల తరబడి అడిగింది, ఇంకెందుకులే అడిగి అమ్మని విసిగించడం అని మనసు మార్చుకుందేమో. అది నీకు ఇబ్బందా? నేను అక్క బాటలోనే అని నువ్వు అన్నావుగా, మరి మానుకున్నావే? నువ్వు మనసు మార్చుకున్నావు, అలాగే అదే మార్చుకుంది. మనసు మార్చుకోవడం తప్పేం కాదురా. ఏ పేరెంటానికైనా ఇంట్లో వాళ్ళని ముత్తేదుగా పిలవరు కదా, అలాగే చిట్టుని కూడా వాళ్ళ నాన్న పిలిచుండడు. దానికి నువ్వేంటి ఫీల్ అయ్యేది? చూడు, మనం ఒక దైవ కార్యక్రమంలో పాల్గొన్నాం, సంతోషంగా పూర్తయింది. సంతోషించరా? లేనిపోని అనుమానాలు ఎందుకు? నో, మీరంతా కూడబలుక్కొని నన్ను చీట్ చేస్తున్నారు, ఏదో దాస్తున్నారు. ఛా! మీరు నా దగ్గర దాస్తున్న నిజం చెప్పడానికి మీకు గంట టైం ఇస్తున్నా, ఆలోచించుకోండి. గంటలోపు నాకు నిజం చెప్పకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. వాడు అసలే మొండోడే, ఏం చేస్తాడో ఏమో. ఏం చేద్దాంరా ఇప్పుడు? చెప్పేద్దామా అమ్మమ్మ? నిజం వాడికి చెప్పేద్దామా? చెప్పిన మరుక్షణం వాడెళ్ళి అమ్మకు చెప్పేస్తాడు. అంతా తలకిందులైపోతుంది. ఇప్పటిదాకా పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. మీరంతా కలిసి నా దగ్గర నాటకాలు ఆడుతున్నారా? నన్నేం మారుస్తున్నారా? మోసం చేస్తారా అని అమ్మ రివర్స్ అయితే దాని పరిణామాలు మనం ఊహించడం చాలా కష్టం. తొక్కి తాట తీస్తుంది, వలిచి వడియాలు పెడుతుంది. అమ్మ ఆవేశం, అమ్మ కోపం మనం తట్టుకోలేం. మధు చెప్పేది కూడా కరెక్టేరా.
వాడు మాత్రం నిమిషం కూడా ఆగడు. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాటేసుకుని వాస్తవం అంతా చెప్పేస్తాడు. మరి ఇప్పుడు ఎలా? వాడేమో సూసైడ్ అంటున్నాడు, మనమేమో చెప్పలేని పరిస్థితి. ఏం చేద్దాం అమ్మమ్మ? చిన్నాకి ఏదైనా అబద్ధాన్ని నిజం అని చెప్పేద్దామా? ఏం చెప్తామే? వాడు అడిగేది ఇప్పుడు పూజ గురించి, మీ పిలుపుల గురించి, ఆపేక్షల గురించి. ఏం చెప్తాం? వేరే ఏమైనా చెప్తే నమ్మద్దా? వాడేమైనా బుర్ర తక్కువ వెధవనుకుంటున్నావా? చిట్టి ప్రపోజల్ కి తన గర్ల్ ఫ్రెండ్ ఓకే అందని చెప్పేద్దామా? ఎవరా గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరని చూపిస్తావే? మళ్ళీ ఓ పాత్రని సృష్టించాలా? ఇదో కొత్త డ్రామానా? అది అబద్ధం అని తెలిసినప్పుడు మళ్ళీ ఎలా కవర్ చేస్తామే? పోనీ ఇంద్రనీల్ గురించి డీటెయిల్స్ చెప్పేద్దామా? పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు కాకపోతే అక్కడెక్కడో ఫారిన్ లో ఉన్నవాడి గురించి చెప్తే వాడెలా నమ్ముతాడే? కాదు కాదు, వాడు నమ్మడు. ఇంద్రనీల్ గురించి చెప్పినా వాడెళ్ళి అమ్మకు చెప్తాడు కదా, అప్పుడేం చేస్తాం? అంటే డాక్టర్ గునా గారు, నాన్న, మన నాన్న. అన్నయ్య